నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నన్ను లవ్ చేస్తావా లేకపోతే నేను చంపేయాలా? అయినా నీ మొహానికి నేను డైరెక్టర్ దగ్గరికి తీసుకోపోతే కానీ స్టోరీ చెప్పలేవు. నీకెందుకు రా ఈ కత్తులు, ఎలివేషన్లు, బొంగు భోషణాలు అవసరమా రా? ఇదంతా కాదు కానీ ఒక క్యాప్చినో ఇక్కడ క్యాపిచినో కూడా దొరుకుతుందా? కొత్తగానే స్టార్ట్ చేశారు, తావు. గ్రేట్. ఏయ్ నాకు బీ సేమ్. ఏయ్ నాకు బీ సేమ్. ముందు బైక్ నడపడం నేర్చుకోరా, తర్వాత చూద్దులే లవ్వులు గివ్వులు. తిని క్యాపిచినో అంటారా అనే? అంటే యాక్చువల్గా అది నేనే చేశాను, కానీ నేను చేశానని చెప్తే నువ్వు తాగవు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాను. అమ్మాయి బండి నడుపుతుంటే వెనకాల కూర్చొని దేకినా క్యా ఫ్యాంటసీ రే. అమ్మాయి బైక్ నడుపుతున్నప్పుడు వెనుక కూర్చుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నీకేం తెలుసే? సరే ఏడ్సాలే పద. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నా పనులు నాకుంటే నీకేంటమ్మా? అంటించు. నీళ్ళు వెలిగించడం ఏంట్రా, బుద్ధుందా నీకు? ఒక అబ్బాయికి ఒక అమ్మాయి సిగరెట్ వెలిగిస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఏడ్సావులే. చీ ఏంట్రా ఈ గబ్బు, పక్కకెళ్తావు పో. అయినా నువ్వు షార్ట్ ఫిలిం స్టోరీ రాసావన్నావు కదరా, నా కోసం ఒక 2 సీన్లు చెప్పొచ్చు కదరా. నువ్వు ఇంత ముద్దుగా అడిగితే నా ప్రాణాలని ఇచ్చేస్తా. బొంగుల ప్రాణాలే, వెడికి కావాలి, సీన్ చెప్పు. నేను స్టోరీ చెప్తా కానీ ఆ స్టోరీలో మన ఇద్దరు ఊహించుకుంటా అంటే చెప్తా. తప్పదు కదా కానీ. ఓపెన్ చేస్తే హీరో ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. తనకి చెవుడు. తనకున్న లోపం వల్ల ఏ అమ్మాయి తన మూవీస్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకోదు. తనకి అనుకోకుండా ఒక అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అవుతుంది. తనతో ఎలా ఇంటరాక్ట్ అవుతాడో అనేదే మన స్టోరీ. పెట్టుకున్న అమ్మాయి దగ్గర పో. అప్పుడు నీకు చెవుడన్న అమ్మాయికి తెలియదు కదా, అప్పుడు నీ స్టోరీకి ఓకే చెప్తుంది. హాయ్, నా పేరు రామ్. ఏంటి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు? నేను లిప్ రీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. పర్లేదు, మీరు మాట్లాడండి. ఓకే, స్టోరీ చెప్పండి. హీరో హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్. హీరోయిన్ అంటే హీరోకి చాలా ఇష్టం. అండ్ వాళ్ళిద్దరు అనాథలు. వాళ్ళు కలవడం అనేదే మన కాన్సెప్ట్. వావ్, ఫ్రెండ్సా? కాన్సెప్ట్ బాగుంది. మీ స్మైల్ బాగుంది. మీ ఐస్ కూడా ఈ స్టోరీకి చాలా ప్లస్ పాయింట్. మీ స్టైల్ కూడా నేను అనుకున్నట్టే ఉంది. చాలా బాగున్నారు మీరు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఈ స్టోరీకి మెయిన్ ప్లస్ పాయింట్. సూపర్ సెట్ అవుద్ది. తను ఎందుకురా కొట్టింది? నన్ను మొత్తం చెప్పలేస్తావా లేదా సగం సగం వింటావా? వాడు స్టోరీ చెప్పడానికి లీఫ్ అట్లా చేశాడు. నువ్వు నన్ను లవ్ చేస్తావా? మనకి ఇవన్నీ అలవాటే కదరా. సరే పా పోదాం. నాకు ఆ అమ్మాయి ముందే తెలుసు. మా అమ్మమ్మ ఊర్లో చూసా ఫస్ట్ టైం. అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల చెప్పలేకపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళ కనిపించిందిరా. అవునా? రే తమ్ముడు, పిల్ల బాగుందిరా. అవునన్నా,
ఏ పిల్ల, ఐ లవ్ యూ. మనకు అవసరమారా ఇవన్నీ? ఏడవకరా, ఎంటికలు ఊడిపోతాయి. సరే గాని స్టోరీ చెప్పు. మరి ఐ లవ్ యూ చెప్పు. రే పొడుగోడా, మావుని కొడదు ఇంకోసారి రా. వద్దు 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 వద్దు, నేను చెప్తా. చెప్పు. అలారా నెక్స్ట్ డే. సారీ అండి, మిమ్మల్ని నిజంగా బాధ పెట్టుంటే. ఐఎమ్ రియలీ సారీ. నిజంగానే మీ ఐస్ బాగుంటాయి, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఛీ, నువ్వు నన్ను కావాలనే వెక్కిరిస్తున్నావు కదా. అనవసరంగా నిన్ను లవ్ చేశాను చూడు. ఛీ. రే పిచ్చా నీకు? వినబడిన డైరెక్టర్కి తన మాటలు ఎలా వినిపిస్తాయి? తన ప్రేమ ముందు ఆ లోపం కూడా ఓడిపోయింది. ఓ నెక్స్ట్. అరే, ఆ అమ్మాయికి నిజంగానే మాటలు రావనుకుంటారా? హాయ్ రామ్, నువ్వు నాకు ముందే తెలుసు. నిన్ను మా ఊర్లో 2 years బ్యాకే చూసావు. చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. కానీ నీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు మాటలు రావని, నువ్వు నన్ను ఇష్టం లేదని చెప్తే నేను తట్టుకోలేను. కానీ ఎలా అయినా నీకు చెప్పాలని నీకోసం మా ఊర్లో వెతికాను. కానీ నువ్వు కనబడలేదు. మళ్ళీ ఇన్ని రోజులకి ఫేస్బుక్లో నువ్వు పెట్టిన పోస్ట్ వల్ల నాకు నువ్వు దొరికావు. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ సో మచ్ ఫ్రమ్ మై సైడ్. ఏ సీత, నీకు మాటలు వచ్చి అరిచినా నాకు వినపడదు సీత, వినపడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నా సీత. చచ్చినా బతికినా మీతోనే. టూ సీన్స్ ఇంత బాగుంటే స్టోరీ మొత్తం ఇంకెంత బాగుంటుంది. ప్రేమ ఎప్పుడు ఓడిపోతే ప్రేమించిన పర్సన్స్ ఓడిపోతారు. ఇన్నాళ్ళుగా నన్ను చూస్తున్నావు, నా కళ్ళలో ఇంత ప్రేమ కూడా కనిపించలేదా? ఫైవ్ ఇయర్స్గా నీ వెనుక లవ్ అని తిరుగుతున్నా. ఒక్కసారి అలా నన్ను ప్రేమించాలనిపించలేదా? అనాథలాగా పుట్టా, అనాథలాగా చావాలా? చా, నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదే. రామ్ 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 ఆగు రామ్. రామ్ ఆగు రామ్. ఏం కావాలి నీకు? ఇంకేం చేద్దామని? 5 years నుండి నీ లవ్ నాకు అర్థం కావట్లేదని క్వశ్చన్ చేస్తున్నావు. 15 years నుండి నీకు అర్థం అవ్వట్లేదా నేను లవ్ చేస్తున్నానో లేదో? ఫస్ట్ టైం ఆర్ఫన్ స్కూల్లో చూసినప్పుడే నచ్చావు. నువ్వు ఎన్ని చేసినా ఇప్పటికీ నీతోనే ఉంటున్నా అంటే నీకు అర్థం అవ్వట్లేదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో? అవును రామ్, ఐ లవ్ యూ రామ్. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. ప్రేమ అని చెప్పడానికి పెద్ద పెద్ద పదాలు, అర్థం కాని కవితలు అక్కర్లేదు. అది ఒక ఫీలింగ్. అది ఫీల్ అయితేనే అర్థమవుద్ది. ప్రతి ఫీలింగ్ మనకు అర్థమవుద్ది. కానీ ఆ ఫీలింగ్ ఎలా తీసుకుంటాం అనేదే లవ్.